టెంప్టేషన్స్, అలాగే బ్యాడ్ థాట్స్, ఇవన్నీ కూడా యవనస్తులైన మనల్ని పడగొడుతూ ఉంటాయి, పాపంలో పడేస్తూ ఉంటాయి. ఇవి అపవాది కలిగించే తంత్రాలు మన జీవితంలో. మీకు విషయం తెలుసా, ఇవన్నిటిని జయించాలంటే, ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మాట ఉంటుంది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకున్నది అంటే. ఈ సర్వాంగ కవచం ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రమ్ ద గాడ్, ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఆయన దగ్గర నుంచి దాన్ని పొందుకుంటాం. అదే సర్వాంగ కవచం మన దైవజనుల ద్వారా, మన పాస్టర్ గారి ద్వారా, మనల్ని కవర్ చేసేవారి ద్వారా ఆ సర్వాంగ కవచాన్ని పొందుకుంటాం. తద్వారా ఈ టెంప్టేషన్స్, అలాగే ఈ బ్యాడ్ థాట్స్, ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, మనం మానసికంగా పడే ఈ యొక్క చెడు ఆలోచనలన్నింటి నుంచి కూడా బయటకు రాగలుగుతాం. ఎందుకంటే వీళ్ళ ద్వారా దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఆ సర్వాంగ కవచాన్ని పొందుకో, ఈ టెంప్టేషన్ నుంచి బయటకు రా.